తెలంగాణ ఉద్యమానికి నీరే ప్రాణం. భావోద్వేగానికి రాజకీయాలకు నీరే ఇంధనం. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాజెక్టులపై నిర్లక్ష్యం. నీళ్లే తెలంగాణ ఆత్మగౌరవం. తెలంగాణ ఉద్యమానికి ప్రాణం పోయడంలో నిరుద్యోగ సమస్యతో పాటు నీళ్లు కూడా కారణం. కృష్ణా గోదావరి జలాల్లో అన్యాయం జరిగిందనే భావన ఆది నుండి రైతుల్లో ఉండేది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కూడా నీళ్ల రాజకీయాలు ఆగలేదు. పాలమూరు రంగారెడ్డి ఆశలు, ఆలస్యాలు, కాళేశ్వరం, నాగార్జున సాగర్, శ్రీశైలం పంచాయతీలు అనేకం ఉన్నాయి. ప్రత్యేక రాష్ట్రం వచ్చినా నీళ్ల సమస్య తీరలేదు. రూపం మాత్రం మారింది. నీటి యుద్ధం అంటే తుపాకులు కాదు, తీర్మానాలు, ట్రిబ్యునల్లు, న్యాయస్థానాలు. కృష్ణా గోదావరి నదుల విషయంలో బేసిన్ బోర్డులు, ట్రిబ్యునల్ అవార్డులు, కేంద్ర ప్రభుత్వ జోక్యాలు అన్నీ ఉన్నా సమస్య ఎందుకు తీరడం లేదు? ఎందుకంటే నీరు కేవలం వనరు కాదు, అది ఓట్ బ్యాంక్ రాజకీయానికి అత్యంత ప్రభావవంతమైన ఆయుధం. రైతు కన్నీళ్లను ఓటుగా మార్చే రాజకీయమే నీళ్ల వివాదాల అసలు మూలం. ఇక్కడే రేవంత్ రెడ్డి ప్రతిపాదన ప్రత్యేకంగా నిలుస్తుంది. నీటి పంచాయతీ అంటే రెచ్చగొట్టాలి, తిట్టుకోవాలి, వితండవాదం చేయాలి, రెండు రాష్ట్రాలు బస్తీమే సవాల్ అనుకోవాలి. కానీ సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు పరిష్కారం కోరుతున్నారు? కోర్టులు ఎందుకు, మనమే కూర్చుని మాట్లాడుకుని పరిష్కరించుకుందామని ఎందుకు అంటున్నారు? ఇలా అనాలంటే ఎన్ని గట్స్ ఉండాలని నీటిపారుదల రంగ నిపుణులు ఆశ్చర్యపోతున్నారు.